పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గే టైప్ కాదు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మొత్తం రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతున్నా, ఎక్కడైనా అన్యాయం జరుగుతుందన్నా, అక్రమం జరుగుతున్నా ఇమ్మీడియట్‌గా స్పందిస్తారు. మొన్న కాకినాడలో ఏకంగా షిప్ రేసి ఇచ్చామన్నారు ఆయన. మొత్తం అక్కడి నుంచి రేషన్ బియ్యం తరలిపోతున్నాయని ఒక షిప్‌లో. అంటే చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి ఆయన నిర్ణయాలు. ఇప్పుడు తాజాగా మరొక బిగ్ షాట్‌కి ఒక వార్నింగ్ ఇచ్చారు. అది కూడా కాకినాడలోనే. ఇప్పుడు ఇది బాగా హల్చల్ అవుతుంది. కాకినాడ తీర ప్రాంతంలో బాగా పొల్యూషన్ వెదజల్లుతున్న, దుర్గంధం వెదజల్లుతున్న యూనివర్సల్ బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో తనిఖీలు చేయాలి ఇమీడియట్‌గా అంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కీలక ఆదేశాలు ఇచ్చారు. తప్పు చేసిన ఎవరినైనా సరే వదలొద్దు అంటూ ఆయన ఒక కీలక కామెంట్ కూడా చేశారట. అధికారులకు కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేశారట. అంటే ఈ యూనివర్సల్ బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా అక్కడి నుంచే కొంత పొల్యూషన్ బయటకొస్తుంది అనేది. అది గనక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గనక ఆన్ ద రికార్డ్ దాన్ని నిరూపించగలిగితే, అది ఖచ్చితంగా ఆ రిపోర్ట్ గనక ఇవ్వగలిగితే తర్వాత ఏం చేస్తారు అనేది ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఆ కంపెనీ ఏం చిన్నది కాదది. దాని బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్దదే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోవట్లేదు అనేది. ఆయనే స్వయంగా రంగంలో దిగిపోయి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే యూనివర్సల్ బయోఫ్యూయల్స్ అనేది భారతదేశంలో బయోడీజిల్ ఉత్పత్తి చేసే ఒక అతిపెద్ద సంస్థ. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద బయోడీజిల్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్వహించే సంస్థ కూడా అది. కాకినాడ తూర్పు నౌకాశ్రయానికి సమీపంలో ఉంది ఇది. ఈ సంస్థ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి దగ్గర దగ్గర 60 మిలియన్ గ్యాలన్లు 60 మిలియన్ గ్యాలన్లను ఉత్పత్తి చేస్తుంది. అంటే సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక ఏడాదిలో ఈ సంస్థ ఉత్పత్తి చేసే బయోడీజిల్‌ని లీటర్ల రూపంలో గనక చెప్పాలి అంటే 22 కోట్ల లీటర్లు. 22 కోట్ల లీటర్ల బయోడీజిల్‌ని ఒక్క ఏడాదికి ఉత్పత్తి చేసే సంస్థ ఇది. బయోఫ్యూయల్ సంస్థ ఇది. అయితే ఇక్కడ ఇటువంటి సంస్థ మీద ఆయన ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అధికారులకు ఆదేశించారు. ఎందుకంటే దీనివల్ల కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దీని నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల ఒక రకంగా అనేది చాలామంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అనేది. ఈ నేపథ్యంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్యతో పాటు పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకర్రావుతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడారట. ఇమీడియట్‌గా తనిఖీలు నిర్వహించి ఒక రిపోర్ట్ ఇవ్వాలి అనేది ఒక రకంగా. ఎందుకంటే ఈ సంస్థలో వినియోగించబడే కొన్ని ముడి సరుకుల ధరలు కూడా పెరిగిపోవడంతో కల్తీ రసాయనాలు వాడుతున్నారట. ఇప్పటికే పీసీబీ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫర్దర్ ఎంక్వైరీకి కూడా, అంటే బయోడీజిల్ ఉత్పత్తిలోనే ఒక బిగ్ షాట్ కంపెనీ ఇది. అలాంటి కంపెనీ అయినా సరే ఎక్కడ వెనక్కి తగ్గద్దు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే చాలా ఇంపార్టెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో, ఎందుకంటే మొన్న షిప్‌ని సీజ్ చేయడం అయితే సాధ్యం కాలేదు కానీ ఈ కంపెనీ విషయంలో ఏం చేస్తారు అనేది మరి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇవన్నీ ఒక రకంగా ప్రజలను మెప్పు పొందుతున్నాయి. నిజంగా ఇటువంటి వాటిని కంట్రోల్ చేస్తే రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి పొల్యూషన్ వెదజల్లే కంపెనీలు చాలానే ఉన్నాయి అనేది. వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటారు లేదా అప్పుడు చూడాలి.